హాయ్ అండి అందరికీ. ఇవాళ నేనైతే సరికొత్త రెసిపీ చేయబోతున్నాను. ఆలూతో సన్నటి కారపూస చేస్తున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను చూడండి. ఇలా ఆలుగడ్డని అయితే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, కొంచెం బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు కొంచెం. ఆలూనైతే ఇలా పొట్టు తీసుకుంటున్నాను. ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా కూడా స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. త్వరగా అయిపోతుందండి. ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు. ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒక్కసారైనా. ఇలా మిక్సీ జార్లో ఉడకబెట్టిన ఆలుగడ్డ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఆలుగడ్డని అయితే ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇలా క్రీమ్ లెక్క రావాలి మొత్తం కూడా. మనకి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా క్రీమ్ మొత్తం కూడా ఇలా ఒక చిన్న బౌల్ గిన్నెలో అయితే ఇలా వేసుకుంటున్నాను. అయితే ఇది బౌల్లో అయితే ఈ క్రీమ్ పేస్ట్ అయితే ఇలా వేసుకున్నాను. మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే ఇలా నేనైతే బౌల్లో వేసుకున్నాను. 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. అంటే ఒక 1/4 కిలో మందం అండి. 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. టేస్ట్కు సరిపడినంత కారం, సాల్ట్ కూడా అంతేనండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. మీకు నచ్చితే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలిసేలాగా ఇదైతే మనం కలుపుకోవాలండి మొత్తం కూడా మంచిగా. పెద్దగా వాటర్ అయితే పట్టవు దీనికి. మనం ముందుగానే పేస్ట్ చేసి పట్టుకున్నాం కదా, ఆ తడికైతే ఇది అయితే సరిపోతుంది మొత్తం. మీకు సరిపోతేనేమో ఆ క్రీమ్ తోటే కలుపుకోండి, లేదంటే కొంచెం అంతా వాటర్ వేసుకోండి. మొత్తానికైతే ఇట్లా కారపూస పిండి లెక్కైతే ముద్ద కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను కారపూస చేసుకుంటాను, చూపిస్తాను పదండి. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే పెట్టుకున్నాను. అదైతే హీట్ ఎక్కింది. అంతేగా కారపూస గిద్దెలలోకి అయితే ఇలా పెట్టుకుంటున్నాను. మాకెళ్ళైతే గిద్దెలు అనేసి అంటారు. మీకెళ్ళి ఏమనేసి అంటారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలా ఒత్తుకోవడమేనండి ఇక ఆయిల్లో. ఇక చూడండి ఎంత చక్కగా కూడా వస్తున్నాయో. ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. డీప్ ఫ్రై అయితే ఇలా అయిపోయాయండి. నేనైతే తీసుకుంటున్నాను ఇక సర్వింగ్ బౌల్లోకి. మనకు వేడివేడి కారపూస అయితే రెడీ అయిపోయింది. ఆలుతో చేసిన కారపూస. చల్లని వాతావరణానికి వేడివేడి కారపూస రెడీ అయిపోయింది మనకైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కంపల్సరీ కొట్టండి.